వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఇది తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. సో ఈ సీజన్ 2 ఎలా ఉంది? ఐ లవ్ దిస్ సీరీస్ మ్యాన్. ఇప్పటివరకు మీరు దీన్ని స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. ఈ లైవ్ యాక్షన్ సీజన్‌కి బెటర్ అవుతూ వెళ్తుంది. ఫస్ట్ సీజన్‌లోని కొన్ని క్యారెక్టర్స్ వర్కౌట్ కాకపోయినా సరే, ఈ సెకండ్ సీజన్‌లో చూపించిన ప్రతి క్యారెక్టర్ కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. నార్మల్‌గా యానిమేని లైవ్ యాక్షన్‌లో తీస్తున్నప్పుడు అవి 100% ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే యానిమేని మన నార్మల్ సినిమాతో పోలిస్తే క్రియేటివిటీ పరంగా, స్టోరీ టెల్లింగ్, వరల్డ్ బిల్డింగ్ పరంగా చాలా ముందుంటుంది. ఈ యానిమేకంటూ సెపరేట్ ఫ్లేవర్ ఉంటుంది. దానికంటూ సెపరేట్ కామెడీ ఉంటుంది. సెపరేట్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అండ్ అందులో చూపించే ఐడియాస్ ఏవి సైంటిఫిక్‌గా మనం లైవ్ యాక్షన్‌లోని చూపించలేం. సో అందుకే దాన్ని ఎగ్జాక్ట్‌గా రెప్లికేట్ చేసే విధానంలోని అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. బట్ ఈ లైవ్ యాక్షన్‌లోని అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే యానిమేలో ఉండే ఐడియాని తీసుకొని మన సినిమాటిక్ లిబర్టీకి తగ్గట్టుగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎగ్జాక్ట్ కాపీ కాకుండా దానికంటూ ఒక కొత్త సీన్ని రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యానిమేలో చూపించే సాంజీ క్యారెక్టర్ ప్రతి అమ్మాయిని చూడగానే తన కళ్ళు లవ్ సింబల్ లాగా మారుతాయి. ఇదే సీన్ని లైవ్ యాక్షన్లో చూపిస్తే అస్సలు బాగోదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సాంజీ అమ్మాయిలు చూడగానే అట్రాక్ట్ అవుతాడు. అది ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. 来いよこの苦しみに耐えきれぬ僕を笑うがいい僕は君となら海賊にでも And madam? Water. Still sparkling mineral with ice or without, cubed or crushed? Regular water in a regular glass. Thanks. Right away. అందుకే ఈ లైవ్ యాక్షన్‌లోని పర్ఫెక్షన్ ఉంది. వాళ్ళు చేసేది ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారు. అండ్ ప్రతి సీజన్ కోసం ఈ టీం కష్టపడుతుంది. ఈ సెకండ్ సీజన్‌లోని రైటింగ్ బాగా రాశారు. సీజన్ 2లో చూపించిన ప్రతి క్యారెక్టర్ యానిమేలో ఉన్న ఆరాని ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేస్తారు. లబూన్ దగ్గర వచ్చే సీన్స్, చాపర్‌వి అండ్ విస్కీ పీక్‌లోని యూసఫ్‌వి ఇవన్నీ యానిమేలో ఉండే ఎమోషన్‌ని వర్కౌట్ అయ్యేలా చేశాయి. అండ్ ఈ సీజన్‌లోని ఎవ్రీ ఎపిసోడ్ పేసింగ్. ఫస్ట్ ఎపిసోడ్‌లోని లాక్‌డౌన్ చూపించారు. సెకండ్ ఎపిసోడ్‌లోని రివర్స్ మౌంటైన్ చూపించిన తర్వాత సో ప్రతి ఆర్క్‌ని ఒక ఎపిసోడ్‌లోనే కవర్ చేసి డైరెక్ట్‌గా అలబాస్తా స్టార్ట్ చేస్తారనుకున్నా. బట్ ఎక్కడ రష్ చేయకుండా మాక్సిమం యానిమేలో ఎంత ఉందో అంతా చూపించడానికి లైవ్ యాక్షన్‌లోనే ట్రై చేశారు. లిటిల్ గార్డెన్ అండ్ డ్రమ్ ఐలాండ్ కంప్లీట్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ సీజన్ అంతా అలబాస్తానే ఉంటుంది. అండ్ ఈ ఆర్క్ మొత్తం 8 ఎపిసోడ్‌లో సరిపోతుందంటే కష్టమనే చెప్పాలి. డ్రమ్ ఐలాండ్‌లో జరిగే పాలిటిక్స్ అంతటిని చూపించారు. సో దానికి డబుల్ అలబాస్తాలోనే ఉంటుంది. చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. వార్ ఉంటుంది. ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. అండ్ రాబిన్ క్యారెక్టర్‌ని బాగా డిజైన్ చేశారు. తన స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. క్రొకోడైల్ క్యారెక్టర్‌ని, మిస్టర్ 3ని చాలా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. వీఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. మొత్తం మీద ఈ వన్ పీస్ సీజన్ లైవ్ యాక్షన్‌లోని 10 సీజన్స్ దాకా ప్లాన్ చేశారు. బట్ ఎవ్రీ సీజన్ రావడానికి ఖచ్చితంగా 2 ఇయర్స్ టైం అయితే పడుతుంది. వీఎఫ్ఎక్స్‌కి కొంత టైం తీసుకుంటే యానిమేలో ఉన్న కంటెంట్‌ని చాలా క్రిస్ప్‌గా స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేయడానికే వీళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే వన్ పీస్ వరల్డ్ చాలా లార్జ్ ఉంటుంది. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ వాటన్నిటిని ఈ లైవ్ యాక్షన్‌లో ఎలా చూపించడం అనేది చాలా పెద్ద టాస్క్. అండ్ స్టిల్ నాకైతే వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళు లైవ్ యాక్షన్‌ని బాగా తీయడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ వన్ పీస్‌లోని చాలా కామెడీ ఉంటుంది. ఈ లైవ్ యాక్షన్‌లోని అంత కామెడీ ఉండదు. ఎందుకంటే యానిమేలో వర్కౌట్ అయిన సేమ్ కామెడీ ఇక్కడ వర్కౌట్ అవ్వడం కష్టం. సో లైవ్ యాక్షన్‌లో ఎలా అయితే కామెడీ ఉంటుందో అలానే చూపించడానికి ట్రై చేస్తున్నారు. అక్కడక్కడ జోరో అండ్ సాంజీ మధ్యలోని కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఈ సీజన్ మీరు గనుక చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వన్ పీస్ మీద ఇంకొక వీడియో రాస్తున్నాను. అది నెక్స్ట్ వీక్‌లో వస్తుంది. సో అది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.